ఈరోజు మనం ఈ వీడియోలో పండు మిర్చి టమాటో పచ్చడి చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు పండు మిర్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాను, టమాటో 1/2 కేజీ, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాగా ఈ విత్తనం లేకుండా శుభ్రం చేసుకోవాలి, ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర పౌడర్. పండు మిర్చి ఇలా లావుగా ఉంటే చప్పగా ఉంటాయండి, ఇలా సన్నగా ఉంటే కారం ఉంటాయి. నేను 2 మిక్సింగ్లో తీసుకున్నాను, పచ్చడి కొద్ది కారంగా ఉంటుందని. కారం అంటే మనకి సరిపడంత, లేకుంటే ఇది చప్పగా ఉంటుంది, అంత టేస్ట్ తెలియదు. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలు. టమాటోని కూడా కట్ చేసుకొని 1 స్పూన్ నూనె వేసి ఉడకబెట్టుకుందాం. టమాటాలను ఇలా కట్ చేసుకున్నాను, మిరపకాయలను ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి నూనెలో గోలించుకుందాము. టమాటాని 1 స్పూన్ నూనె వేసి ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని టమాటాలు కొద్దిగా నూనె వేసి మగ్గేటట్టు పెట్టేసాను. ఇందులో చిటికెడు పసుపు. ఇప్పుడు పక్క బాండీలో ఒక బాండీ పెట్టుకొని పక్కకి ఈ మిరపకాయలు కూడా వేయించుకోవాలి. చూడండి జ్యూస్ ఇలా కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. టమాటాలు కూడా ఇలా మగ్గాలి. ఇలా మగ్గినాక చల్లారించుకుందాం. ఇప్పుడు వేయించిన మిరపకాయలని మిక్సీ జార్లో వేసి ఇందులో కొద్దిగా దొడ్డుప్పు వాడుతున్నానండి నేను. దొడ్డుప్పు కొద్దిగా, ఎల్లిపాయలు తీసి పెట్టుకునే ఎల్లిపాయలు, చింతపండు, చూడండి డ్యూట్స్, ఇలా అవుతుంది పచ్చడి. ఇందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా యాడ్ చేద్దాం. చూడండి డ్యూట్స్, ఘాటు వస్తుందండి. ఉడకబెట్టిన టమాటాని ఇందులో వేసి కిందికి మీదికి కలుపుతున్నాను మిక్సీలో. చూడండి డ్యూట్స్, టమాటా యాడ్ చేశాక దీన్ని కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు జీలకర్ర పౌడర్ వేద్దాం. మెంతులు జీలకర్ర పౌడర్ వేయడం వల్ల దీని ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది, పచ్చడి కూడా బాగుంటుంది టేస్ట్. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, పండు మిర్చి టమాటో వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా తాలింపు పెట్టుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ ఉంటుందండి, బయట పెట్టుకుంటే ఒక 5 డేస్ ఉంటుంది. ఇది అన్నంలోకి, రైస్లోకి, రోటీలోకి అండ్ దోశలోకి కూడా బాగుంటుంది. పోపు వేసుకుందాం పచ్చడిని. దానికి కావాల్సింది ఫస్ట్ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర బాగా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చళ్ళకి. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ, ఇలా పచ్చడి అంతా ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా కొద్దిగా మగ్గనిద్దామండి. ఉప్పు సరిపడా చూసుకోండి, తక్కువైతే వేసుకోండి. చూడండి డ్యూట్స్, పండు మిర్చి పచ్చడి బాగుంది కదా. ఇది వేడి అన్నంలో కూడా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు ఒకసారి. నేనైతే రైస్లో కలుపుతున్నాను. పచ్చళ్ళు ఉంటే అన్నం ఒకటి వండుకున్నా తినేసేయచ్చండి ఆకలి అయినప్పుడు, అందుకే పచ్చళ్ళు ఇంట్లో ఉండాలి అంటారు. ఈ పండు మిర్చి పచ్చడికి ఇంకా 2 ప్రాసెస్ ఉన్నాయి, ఆ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరి ఇన్ని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. చూసారా అండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది.